నమస్కారం. ఈ మధ్య సోషల్ మీడియాలో ఇండస్ట్రీలో ఒక పెద్ద వివాదం నడుస్తోంది. అదే నటుడు శివాజీ, యాంకర్ అనసూయ గారి మధ్య జరిగిన గొడవ. ఈరోజు మన విశ్లేషణలో అసలు ఈ చర్చ ఏంటి, దీని వెనుకున్న నిజానిజాలేంటి అనేది లోతుగా చూద్దాం. ఓకే, ముందుగా ఒక విషయం స్పష్టం చేద్దాం. ఇక్కడ మనం ఎవరి పక్షం వహించట్లేదు. కేవలం ఫ్యాక్ట్స్ ఆధారంగా అసలు ఏం జరిగిందో స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం, అంతే. సరే, మరి ఎంతకీ గొడవంతా ఎక్కడ మొదలైంది? అంతా దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్టార్ట్ అయిందన్నమాట. ఆ ఈవెంట్లో స్టేజ్ మీద ఉన్న శివాజీ గారు హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్ గురించి కొన్ని కామెంట్స్ చేశారు. బేసిక్గా ఆ మాటలే ఈ మొత్తం ఇష్యూకి సెంటర్ పాయింట్ అయ్యాయి. మరీ ముఖ్యంగా ఆయన వాడిన 2 పదాలు అవి చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని, వాటిని ఎవ్వరూ సపోర్ట్ చేయలేరని క్లియర్గా తెలుస్తోంది. ఆ ఒక్క 2 పదాల వల్లే ఈ చిన్న విషయం ఇంత పెద్ద వివాదంగా మారిపోయింది. ఓకే, మరి దీనిపై శివాజీ గారి వాదనేంటి? ఆయన ఎలా స్పందించారు? ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఆయన రెస్పాన్స్లో మొదట ఒక క్షమాపణ ఉంది, ఆ తర్వాత ఒక కౌంటర్ కూడా ఉంది. వెంటనే ఆయన పబ్లిక్గా ఒక అపాలజీ చెప్పారు. నా ఇంటెన్షన్ రాంగ్ కాదు, కానీ నేను వాడిన ఆ 2 పదాలు తప్పే, దానికి క్షమాపణ చెప్తున్నాను అని క్లియర్గా ఒప్పుకున్నారు. దీంతో చాలామంది సరే అయిపోయిందిలే ఇష్యూ అని అనుకున్నారు. అవును, మామూలుగా అయితే ఒక పబ్లిక్ అపాలజీతో ఇష్యూ క్లోజ్ అయిపోవాలి. కానీ ఇక్కడే కథ మరో టర్న్ తీసుకుంది. ఆ తర్వాత శివాజీ గారు అసలు నేను ఎవరి పేరు పర్టిక్యులర్గా చెప్పలేదు కదా, అయినా నన్నేందుకు టార్గెట్ చేస్తున్నారు అని కౌంటర్ ఇచ్చారు. ఈ ఒక్క స్టేట్మెంట్తో ఆరిపోయిన నిప్పు మళ్లీ రాజుకుంది. అంటే తనను కావాలనే టార్గెట్ చేస్తున్నారని ఆయన ఫీల్ అయ్యారన్నమాట. సరే, ఇది శివాజీ గారి వర్షన్. మరి అనసూయ గారి రెస్పాన్స్ ఏంటి? ఆమె చాలా స్ట్రాంగ్గా, డైరెక్ట్గా ఒక వీడియో రిలీజ్ చేసి తన పాయింట్ చెప్పారు. ఆ వీడియోలో ఆమె కొన్ని కీ పాయింట్స్ రైజ్ చేశారు. ఫస్ట్, ఆడవాళ్ల బట్ల గురించి మాట్లాడే రైట్ ఎవ్వరికీ లేదు అని కుండబద్దలు కొట్టారు. సెకండ్, ఇలాంటి మాటలు మాట్లాడేవాళ్ల ఇన్సెక్యూరిటీని చూపిస్తాయి అన్నారు. ఇక ఫైనల్గా, సొసైటీ మీద నిజంగా అంత కేరుంటే ఆడవాళ్ల బట్ల గురించి కాదు, మగవాళ్లకి మంచి మేనర్స్ నేర్పండి అని చాలా గట్టిగా వాదించారు. ఇక్కడే మనకు అసలు సమస్యేంటో క్లియర్గా అర్థమవుతోంది. ఒకవైపు శివాజీ నేను సారీ చెప్పినా నన్ను టార్గెట్ చేస్తున్నారు అంటుంటే, మరోవైపు అనసూయ అసలు బట్టల గురించి మాట్లాడే హక్కే మీకు లేదు అని వాదిస్తున్నారు. ఈ 2 పాయింట్స్ దగ్గరే ఇద్దరి మధ్య క్లాష్ వచ్చింది. రైట్, ఈ గొడవ పక్కన పెడితే ఇదొక పెద్ద క్వశ్చన్ని మన ముందుంచుతోంది. అదేంటి అంటే, వ్యక్తిగత హక్కులకి, సమాజంలోని వాస్తవాలకి మధ్య ఉన్న గీత ఏది? చూడండి, లీగల్గా, మారల్గా చూసుకుంటే ఒక హీరోయిన్ ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి అన్నది కంప్లీట్గా వాళ్ల పర్సనల్ చాయిస్, వాళ్ల హక్కు. అందులో రెండో మాటకు తావేలేదు. కానీ ఇక్కడ ఆలోచించాల్సిన ఇంకో పాయింట్ ఉంది. ఒక పబ్లిక్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు అక్కడున్న ప్రతి ఒక్కరూ పాజిటివ్గానే రియాక్ట్ అవ్వాలి అని ఎక్స్పెక్ట్ చేయడం ఎంతవరకు ప్రాక్టికల్? ఎందుకంటే ఏ పబ్లిక్ గ్యాదరింగ్లో అయినా సరే రకరకాల మనుషులుంటారు. కొందరు సైలెంట్గా చూస్తారు, ఇంకొందరు మెచ్చుకుంటారు, మరికొందరు నెగటివ్గా కామెంట్స్ కూడా చేస్తారు. ఇదొక సోషల్ రియాలిటీ. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన క్రూషియల్ పాయింట్ ఏంటంటే, విమర్శకి, వేధింపులకి మధ్య ఉన్న తేడా. నెగటివ్గా కామెంట్ చేసిన ప్రతిదానికి లీగల్ యాక్షన్ తీసుకోలేం, కానీ ఆ కామెంట్స్ హద్దులు దాటి హెరాస్మెంట్ స్థాయికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. రైట్, ఇద్దరి వాదనలు విన్నాం, సోషల్ రియాలిటీని కూడా చూశాం. మరి ఫైనల్గా ఈ విశ్లేషణలో తేలిందేంటి? ఎవరు కరెక్ట్? జనరల్గా ఆన్లైన్లో పబ్లిక్ సెంటిమెంట్ చూస్తే ఎక్కువ మంది శివాజీగారికే సపోర్ట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఆయన వాడిన మాటలు తప్పే అయినా దానికొచ్చిన రియాక్షన్ కొంచెం ఓవర్ అయ్యిందని చాలామంది ఫీల్ అవుతున్నారు. ఈ టేబుల్ చూస్తే మనకు క్లియర్ పిక్చర్ వస్తుంది. ఈ విశ్లేషణ ప్రకారం ఇద్దరి వైపు తప్పులున్నాయి. శివాజీగారిది మాటల్లో తప్పైతే అనసూయగారిది రియాక్షన్లో ఓవర్నెస్ అని చెప్పొచ్చు. ఫైనల్గా మనం తెలుసుకోవాల్సిందేంటంటే, ఇలాంటి ఇష్యూస్ని పదే పదే సాగదీయడం వల్ల నిజంగా ఎవ్వరికీ ఏ ఉపయోగం ఉండదు. ఇది ఇద్దరు సెలబ్రిటీలకే కాదు, చూస్తున్న మనకి కూడా టైం వేస్ట్. సరే, ఈ మొత్తం విశ్లేషణ తర్వాత ఒక ప్రశ్న మిగిలిపోతోంది. ఈ వాస్తవాలన్నీ చూశాక ఈ వివాదంపై అసలు ఎలాంటి స్టాండ్ తీసుకోవాలి? దీనిపై చూస్తున్న వాళ్ళ అభిప్రాయమేంటి?